ఆ. చిన్నగా 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 ఈ ఇంట్లో ఎట్లుంటున్నావు అమ్మా ఒక్కదానివి? ఆ? నాకు రాదు మాట. మాట రాదా? ఏం పేరు నీ పేరు? బతుకమ్మ. ఎవ్వరు లేరు నాకు. ఎవరు లేరా? ఎవ్వరు లేరు. నా కొడుకులలో ఒక బిడ్డ. వాళ్ళ అమ్మ కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయిందా? ఎప్పుడు? తమతే అయిపోయింది. నాకేం లేదు. ఇది చూడు. ఎట్లుంటున్నావు ఇంట్లో? ఎట్లుంటున్నావు ఇంత బురదలా? మరి ఏం చేయాలి? రాత్రి ఏడున్నావు? నిన్న రాత్రి మొన్న రాత్రి ఉన్నా ఇక్కడనే ఉంటానా? ఇక్కడనే ఉంటానా? తిన్నావా మరి? భోజనం పెట్టిరా? ఎక్కడ గాజు లేదు, ఏం లేదు. గాజు అయిపోయింది. మొత్తం మొత్తం పూలు వెళ్ళాయి. అల్లి వెళ్ళగా అల్లి కలైపోయింది. అత్తల దగ్గర అయితే ఎత్తుంటే ఏం పని చేస్తావు నువ్వు? ఏం పని చేస్తావు? ఏం పని చేస్తావు? ఇళ్ళ పని చేస్తుంటా. ఇళ్ళ పని చేస్తుంటా. ఏలాగో చూడగో మొత్తం ఎవరు నాకు తల్లం పెడితే కాలు మొక్కుతా. ఎక్కడ ఉందా? నాకు ఇల్లు లేదు, జాగలేదా, ఏమి లేదు, నాకు పువ్వు లేదు. ఒకసారి అమాయకమైన పేద ప్రజలు వీళ్ళంతా, పూట కూడా గడవలేని ప్రజలు, ఒక పూట తిని ఒక పూట తినని పరిస్థితి. ఎట్లుంటారు చూడండి ఇళ్లలో, చిన్న చిన్న గుడిసెలు, కనీసం మనం ఇద్దరు మనుషులు పడుకోలేనటువంటి గుడిసెలు ఇవన్నీ. ఇప్పుడు పాలకులు ఏం చేయాలా? ఇంత దారుణంగా వీళ్ళు ఎందుకు బతుకుతున్నారని చెప్పి వీళ్ళు ఒక రివ్యూలు చేసి వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడి వీళ్ళకు ఇండ్లు ఇవ్వాలన్న కనీసం ఆలోచన కూడా ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళు ప్రజలు ఇంకా ఎందుకు ఇక్కడ ఉంటారండి? వీళ్ళు ఆల్రెడీ పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ పెట్టి ఇదంతా సెట్ అయిన తర్వాత ఇక్కడికి తీసుకురావాలి కదా. కనీసం ఆ ప్రయత్నం కూడా ప్రభుత్వాలు చేయలేవా? తీరిగ్గా 2 రోజుల తర్వాత వస్తున్నాడు ముఖ్యమంత్రి. ఏరియల్ సర్వే నిన్న మొన్న చేసి ఉండాల్సి ఉండే కదా. మొన్న వచ్చినది వరదలు, నిన్న చేయాల్సి ఉండే ఏరియల్ సర్వే. అసలు ఈ ప్రజలు ఒక్క రూపాయి ఏమన్నా ఇచ్చిరా మీకు? ఒక్క రూపాయి లేదు, ఏం లేదు. కనీసం తక్షణ సహాయం కిందనైనా